రాష్ట్రంలో ప్రముఖమైన అమ్మవారి ఆలయాల్లో సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయం ఒకటే. ఇక్కడ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారి గుడికి తలుపులు ఉండవు. గతంలో ఒకసారి తలుపులు పెట్టే ప్రయత్నం చేసిన తర్వాత అమ్మవారు చూపించిన మహిమతో తలుపులు పెట్టే పనికి శాశ్వతంగా స్వస్తి పలికారు. అమ్మవారి గుడికి తలుపుల కోసం కొయ్య తెప్పించారు. వడ్రంగి వచ్చి తలుపుల కొలతలు తీసుకుని తలుపుల కోసం తెచ్చిన కొయ్యను సైజుల వారీగా రంపంతో కోసి ఆలయానికి ఈశాన్య భాగంలో ఉన్న మద్ది చెట్టు ఆసరాగా నిలబెట్టిపోయాడు. మరుసటి రోజు ఉదయమే తలుపులు బిగించాల్సి ఉంది. అదే రోజు రాత్రి అమ్మవారు గ్రామ పెద్ద కలలో కనిపించి తన ఆలయానికి తలుపులు పెట్టొద్దని ఆజ్ఞాపించింది. దీంతో గ్రామ పెద్ద ఉదయాన్నే ఈ విషయం గ్రామస్తులకు చెప్పి ఆలయం వద్దకు వచ్చారు. విచిత్రంగా అక్కడ ముందు రోజు తలుపుల కోసం కోసిన కొయ్య చెట్టులో కాలిపోయి ఆ కొయ్యకు ఆకులు వచ్చాయి. దీంతో అందరూ అమ్మవారి వద్ద చెంపలు వేసుకుని గుడికి తలుపులు పెట్టే పనికి స్వస్తి చెప్పారు. అప్పటి నుంచి అమ్మవారి చెట్టుగా ఆ తెల్ల మద్ది వృక్షం పేరుగాంచింది. సంతాన లేమితో బాధపడే మహిళలు, అవివాహితులు ఈ చెట్టుకి పూజలు చేసి ముడుపులు కడతారు. ఆ తర్వాత 9 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేస్తే కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్ముతారు.